హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పార్ట్ 1లో చూసే ఉంటారు. చూడకుంటే వెళ్ళి చూసేయండి. వారం లేదా 2 వారాలు ఆ ఊరగాయని అలా నిల్వ ఉంచుకున్న తర్వాత ఉప్పు అనేది బాగా మెత్తపడి చేదు వగరు టేస్ట్ అనేది పోతుంది. దానికి మనం ఉప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో కారం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. మేము 200 గ్రామ్స్ కారంని ఆ ఊరగాయలో కలుపుతున్నాం. ఊరగాయలో బాగా కలిసేటట్టుగా ఆ కారంని బాగా కలుపుకోవాలి. నోరూరించి నిమ్మకాయ ఊరగాయ రెడీ. ఊరగాయ అంతటిలో పోపు వేసుకుంటే మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి దాని టేస్ట్ అనేది తగ్గిపోతుంది. మనకి కావాల్సినప్పుడు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకొని దానికి పోపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానికి పోపు ఎలా పెట్టుకోవాలో కూడా చూసేద్దాం. తగినన్ని ఆవాలు మెంతులు బాగా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఆ ఊరగాయలో కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసుకోవాలి. ఆ పోపుని అలానే వేసుకోకుండా దాన్ని చల్లారబెట్టుకొని ఊరగాయలో కలుపుకోవాలి. అలా చేసి పెట్టుకున్న ఊరగాయని వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.